ఎన్‌జీఓల ముసుగులో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళకి సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్పు వచ్చింది. ఈ అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మొన్న మనం ఆ రోజున న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆదేశాల ఒకటి మాట్లాడుకున్న డీటెయిల్డ్ వ్యవహారాలు. సుప్రీంకోర్టు కూడా ఇప్పటి వరకు ఈ దేశ భద్రతా విషయం మీద దృష్టి సారించలేదు. కానీ ఒక ట్రయల్ కోర్టు జడ్జి ఒక కుట్రని, వాళ్ళ అపవిత్రమైన సంబంధాన్ని బయట పెట్టడానికి శాసించారు. ఎన్‌జీఓలకి దేశ వ్యతిరేక శక్తులకి మధ్యన నీతి లేని డబ్బు కక్కుర్తి న్యాయవాదులు దేశ భద్రత తూట్లు పొడుస్తున్న విధానాన్ని గురించి ప్రస్తావించారు. ఆయన ఎన్ఐఏ కోర్టు స్పెషల్ జడ్జి జస్టిస్ వివేకానంద శరణ్ త్రిపాఠి విఎస్ త్రిపాఠి జనవరి 26, 2018 కాస్గంజ్లో అభిషేక్ అలియా చంద్రగుప్తా అనే అతని దారుణమైన హత్యలో 28 మంది ముస్లిం సమాజానికి చెందిన నిందితుల్ని దోషులుగా నిర్ధారించి జనవరి 3, 2025 వాళ్ళకి జీవిత ఖైదు విధించారు. జనవరిలో జరిగిన తిరంగా యాత్ర సమయంలో ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు ఈ దారుణమైనటువంటి హత్యను చేశారు. జీవిత ఖైదు విధించడంతో పాటు జస్టిస్ త్రిపాఠి తన తీర్పులో మరో ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు.